ఖైరతాబాద్ బడా గణేష్ కి 7వ రోజు ఘనంగా పూజలు కొనసాగుతున్నాయి. సప్తముఖ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఉదయం గణపతి హోమం, ప్రత్యేక హారతి పూర్తయ్యాక భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర నుంచి మరిన్ని అప్డేట్ హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, మహాగణపతి దగ్గర భక్తుల సందడి ఎలా ఉంది? ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఒక్కో రోజు ఒక్కో విధమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఉత్సవ సమితి నిర్వాహకులు. ముఖ్యంగా ఈ రోజు 7వ రోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు కూడా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చే భక్తుల కోసం కావచ్చు, ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేకంగా ఇక్కడ కోలాటం నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు, ఖైరతాబాద్ ప్రాంగణం మొత్తం కూడా ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రతిరోజు ఒక్కో విధమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇక్కడికి వచ్చే భక్తులకి ఉత్సవాలను ఎంతో వైభవంగా ఏర్పాట్లయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రముఖంగా మనకు ఒక్కో రోజు ఒక్కో విధమైన కార్యక్రమాలు, అంటే మనకి శివపార్వతుల కళ్యాణం కావచ్చు, ప్రత్యేక హోమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా కూచిపూడి, భరతనాట్యంతో పాటు మహిళలు చేస్తున్న కోలాటం ఇక్కడ చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ముఖ్యంగా ప్రతి ఏటా కూడా ఈ ఉత్సవాల్లో భాగంగా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. అయితే ఇక్కడ నిర్వాహకులతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల్లో మీరు కూడా ఒక పార్ట్ అయ్యారు, ఎంతమంది వచ్చారు మీ టీం? ఇక్కడ 40 మెంబర్స్ వచ్చామండి. ఇది ఎవరి ఇయర్ జరుగుతుంది. ఇది థర్డ్ టైము. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు అండర్లో జరుగుతుంది. ప్రతి మేజర్ టెంపుల్స్లో మేము బ్రహ్మోత్సవాలకి అన్ని మేజర్ టెంపుల్స్లో చేస్తామండి. లైక్ తిరుపతి బ్రహ్మోత్సవాలు, యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు, పూరి జగన్నాథ రథయాత్ర, అన్ని మేజర్ టెంపుల్స్ చేస్తామండి. ఇది థర్డ్ టైం ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ దగ్గర చేయడం. ఈసారి ఎట్లా ఉన్నాయి సార్ ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు, కార్యక్రమాలు ఎలా అనిపిస్తున్నాయి? చాలా బ్రహ్మాండంగా జరుగుతుందండి. జనం చాలా ఎక్కువగా వస్తున్నారు. సో చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంది, బట్ ఎవరి ఇయర్ చేస్తున్నాం కాబట్టి ఈ ఇయర్ కూడా చేస్తున్నాం. ఎంతమంది ఉంటారండి మీ టీము? ఎంతసేపు ఉంటుంది మీ ప్రదర్శన? 3-4 అవర్స్ ఉంటుందండి. జనరల్గా 200 మీద 200 పైన ఉన్నారు హైదరాబాద్లో టీటీడీ అండర్ దాసాచ ప్రాజెక్ట్ కింద. బట్ ఇక్కడికి 440 మెంబర్స్ వచ్చాం మేము. ఇక్కడికి వచ్చే అంటే వీళ్ళకి ప్రత్యేకంగా ఎట్లాంటి నేర్పిస్తుంటారు? అంటే సాంస్కృతిక కార్యక్రమాలు బాగా చేస్తారు కదా. వాలంటరీగా చేసే ప్రోగ్రామ్ అండి ఇది. సేవలాగా, దేవునికి సేవలాగా చేసే ప్రోగ్రామే. పర్టికులర్ కమర్షియల్గా అలా ఏమి ఉండదు. ప్రతి వాళ్ళు ఇండివిజువల్గా సేవా దృక్పథంలో వచ్చిన వాళ్ళు. రెస్పాన్స్ ఎట్లా ఉందండి భక్తుల నుంచి? భక్తుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ అండి. భక్తులు మంచి రెస్పాన్స్ ఉంది. ఎవరి ఇయర్ కూడా మనం చేస్తున్నాం 3 ఇయర్స్ నుంచి. ఇది థర్డ్ టైం అన్నమాట. చూడొచ్చు, ఇక్కడ కోలాటంలో మహిళలు ఎంతో అందంగా ఇక్కడ భక్తి పారవశ్యంతో ఇక్కడ వచ్చి వీళ్ళు ప్రతి పండుగలో కూడా భాగమై ఇక్కడ కోలాటం పాల్గొంటున్నారని కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు క్యూ లైన్లో ముఖ్యంగా ఫారెన్ భక్తులు కూడా, ఈసారి ఫారినర్స్ కూడా చాలా వరకు వచ్చి ఇక్కడ ఖైరతాబాద్ బడా గణేష్ చూసేందుకు అయితే తరలి వస్తున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? నేను లింగంపల్లి అటు సైడ్ నుండి వచ్చాను. ఈయన జపాన్ నుండి వచ్చాడు. జపాన్ నుండి వచ్చి ఈరోజు ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి వచ్చాడు. తీసుకొచ్చారా? అంటున్నారు ఆయన కొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నాడు. అంటే వాళ్ళ జపాన్లో కూడా గణేష్ని పూజిస్తారు. వాళ్ళ షింటోయిజం అనే దాంట్లో కెంగిటాన్ అని వినాయకుడిని కెంగిటాన్ పేరుతోని వాళ్ళు కూడా పూజిస్తారు. కానీ ఖైరతాబాద్ గణేష్ దర్శనం ఇది ఫస్ట్ టైం. దాని ముందు ఎప్పుడు రాలేదు నేను, ఫస్ట్ టైం. ఈసారి ఎట్లా ఉంది? కొంత పెద్దగా చేశారు కదా, 70 అడుగుల్లో, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా చాలా బాగుంది. ఇంకా ఇట్లనే అందరికీ తెలిసి అందరు వస్తారని భావిస్తున్నాను. హాయ్ సార్, వాట్స్ యువర్ నేమ్? Yeah, my name is Liu Chouba. Where are you from? Japan. Yeah. How do you feel to see? Yeah, very exciting. So I watched for first time festival. Yeah. Sing Hyderabad first time? Yes. India first time. Yeah. Have you seen like this big Ganesh? Yeah, no before. At first time. Yeah, very great. మేము ఏమంటారు చైతన్యపురి నుంచి వచ్చా, ఒక 7 మెంబర్స్ అలా. ఫ్రెండ్స్ అందరు కలిసి వచ్చారా? లేదు, ప్రతిసారి విజిట్ చేస్తాం మేము. మంచిగా అనిపిస్తుంది. 11 days పూజ చేసి 11th day నిమజ్జనం చేస్తాం.
ఇప్పుడైతే తక్కువనే పడుతుంది, ఇక రాత్రి టైంలో ఇక ఇంకా ఎక్కువ ఉంటుంది. చూడొచ్చు ఖైరతాబాద్ మహాగణనాథుని దర్శనం కోసం ఎంతసేపైనా ఎదురు చూసి క్యూ లైన్లో వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంకొంతమందితో కూడా మాట్లాడదాం. హాయ్, నేను చంద్రాయణగుట్ట నుంచి వచ్చాము. లేదు, ఇది సెకండ్ టైం. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చినప్పుడల్లా. పెద్ద వినాయకుడిని చూసాక తర్వాత చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ బాగుంది, చాలా బాగుంది. ఉప్పుగూడ నుంచి ఇక్కడంతా మంచిగా ఉంది. ఇంకొంతమంది భక్తులు కూడా చూడొచ్చు, ముఖ్యంగా స్టూడెంట్స్ కూడా వచ్చి ఇక్కడ ఖైరతాబాద్ మహాగణనాథుని దర్శించుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా 4 క్యూ లైన్లలో భక్తులను అయితే దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక ఉత్సవాల భాగంగా ఇటు ప్రత్యేకంగా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఇక్కడ కొంత భక్తులతో కూడా మాట్లాడతాం. ఎక్కడి నుండి వచ్చారన్న? మేము మిట్పల్లి నుండి వచ్చాం మేడం. వినాయకుని చూడడానికి వచ్చాము, చాలా సంతోషంగా ఉంది. బాగానే ఉంది మేడం. ఫ్యామిలీ వచ్చాము, పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొచ్చాము చూపించడానికి. ట్రాఫిక్ కావచ్చు, ఇక్కడ రద్దీ, భక్తుల రద్దీ ఈసారి ఎట్లుంది? ఇక్కడ రద్దీ బాగానే ఉంది, కానీ మేము వచ్చిన రూట్ కొంచెం ఫ్రీగా ఉంది. బాగుంది. స్కూల్ నుంచి వచ్చినాం, హాస్టల్స్ మేము. చూడొచ్చు ఇక్కడ ముఖ్యంగా స్టూడెంట్స్ ఎక్కువగా స్కూల్స్ కావచ్చు, కాలేజీలు అయిపోగానే వచ్చి ఇక్కడ ఖైరతాబాద్ మహాగణనాథుని చూసేందుకైతే తరలి వస్తున్నారు. నగరం నలుమూలల నుంచి వచ్చి భక్తులతోటి అయితే రద్దీ ఎక్కువగా ఉంది. దాంతోపాటు వివిధ జిల్లాలు, తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి కూడా భారీగా తరలి వస్తున్నారు. ఇక దర్శనానికి మరొక 2 రోజులే మిగిలి ఉండడంతో భక్తుల రద్దీ అయితే మరింతగా పెరుగుతోంది. ఇక సాయంత్రం అవుతున్న కొద్దీ కూడా రష్ అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు అయితే ముఖ్యంగా ప్రత్యేక కార్యక్రమాలతో పాటు విఐపీల తాకిడి కూడా ఉండడంతో ఉత్సవ సమితి అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఉదయం నుంచి కూడా భక్తుల రష్ అయితే కంటిన్యూ అవుతుంది. అర్ధరాత్రి వరకు కూడా ఇదే విధమైన రద్దీ కొనసాగే అవకాశం ఉంది. ఇది ప్రెసిడెంట్ ఖైరతాబాద్ మహాగణనాథుడి వద్ద భక్తుల రద్దీ, అట్లాగే సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.